ఆ నియోజకవర్గంలో రెండు పార్టీలకు ఒకరే ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన. అభ్యర్థుల ప్రకటనతో జనసేన జాబితాలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గ నాయకుడు ఇప్పటికీ డైలమాలో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్కి కారణమేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కోలును కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అటు పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రజలు కూటమి అభ్యర్థులకే భారీ మెజారిటీని కట్టబెట్టారు. దాంతో కేంద్ర మంత్రిగా కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు కీలక బాధ్యతలు వహిస్తున్నారు. అటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. కానీ పాలకొండ వచ్చేసరికి రాజకీయం మరోలా మారిపోయింది. ఇందుకు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కారణంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. 20 ఏళ్లుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని ఎమ్మెల్యే అవ్వాలన్న కలను ఆయన నెరవేర్చుకున్నారు. అటు తెలుగుదేశం పార్టీలో టికెట్ రాదని ముందే ఊహించి నిమ్మక జయకృష్ణ ఎన్నికలకు ముందు టీడీపీని వదిలారు. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీన జనసేన పార్టీలో ఆయన చేరిపోయారు. అయితే జయకృష్ణ పార్టీలో చేరిన వారం రోజుల్లో పాలకొండ కూటమి అభ్యర్థిగా పేరు ఖరారు చేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును జనసేన హైకమాండ్ ఫైనల్ చేసింది. దాంతో ఆయన ఎమ్మెల్యేగాను చట్టసభల్లో అడుగుపెట్టారు. కానీ ఇక్కడే ఆయన పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాలకొండలో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న నిమ్మక జయకృష్ణ టీడీపీ క్యాడర్ను జనసేనలోకి తిప్పుకోలేక, అలాగని జనసేనలో తనకంటూ ప్రత్యేక పరపతిని సంపాదించుకోలేక ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కూటమి పార్టీల్లో లోపాయికారి ఒప్పందం కారణంగా జనసేన తరపున పోటీ చేసినప్పటికీ టీడీపీతో ఉన్న అనుబంధం అలాగే కంటిన్యూ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పటికీ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తన అనుచరులంతా టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇప్పుడు ఎమ్మెల్యేకు ఇదే పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. పార్టీ పదవులను ఎవరికి ఇవ్వాలో తెలియక ఆయన తికమక పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తాజాగా టీడీపీ పార్టీ ప్లీనరీకి టీడీపీ క్యాడర్ను భారీ సంఖ్యలో తీసుకెళ్లాల్సి వచ్చిందట. దాంతో నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. దీంతో ఇరు పార్టీల క్యాడర్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జనసేనకు ఈ నియోజకవర్గంలో సరైన నాయకుడు లేకపోవడంతో అప్పటికప్పుడు టీడీపీ ఇన్ఛార్జిను పార్టీలో చేర్చుకొని పాలకొండను తమ ఖాతాలో జమ చేసుకున్నారు. మొత్తానికి పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి ఒప్పందం కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందని టాక్ వినిపిస్తోంది.